మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కూటమి పాలనలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు, రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రులు హామీ. గిద్దలూరు వద్ద 2 బైకులు ఎదురెదురుగా ఢీ, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. మావోయిస్టు డివిజన్ కార్యదర్శి ముఖేష్తో సహా 21 మంది లొంగింపు, హింసా మార్గం వీడి శాంతి పురోగతి దిశగా అడుగు. మియాపూర్ మాతృశ్రీనగర్లో 2 ఇళ్లలో దొంగతనం, కుక్క మొరగడంతో ఒక ఇంటి వద్ద దొంగలు పరార్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మియాపూర్ మాతృశ్రీనగర్లో ఆదివారం రాత్రి 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. ఒక ఇంట్లో చొరబడిన దొంగలు 2 మొబైల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయక కుక్క మొరగడంతో దొంగలు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం మరో ముఖ్యమైన ఘట్టం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ సహా కేష్కల్ డివిజన్ కి చెందిన కుమారి కిస్కోడ్ ఏరియా కమిటీ నుండి మొత్తం 21 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో ప్రభుత్వ పునరావాస పథకాన్ని అంగీకరించి జనజీవన స్రవంతిలో చేరారు. లొంగిపోయిన వారిలో 4 డివిసిఎం సభ్యులు, 9 మంది ఏసీబీఎం సభ్యులు, 8 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 13 మంది మహిళలు, 8 మంది పురుషులు హింసా భావజాలాన్ని విడిచిపెట్టి శాంతి పురోగతి కోసం లొంగిపోయినట్లు బస్త్రం ఐజీ సుందర్రాజు తెలిపారు. మావోయిస్టుల లొంగిపోయిన సమయంలో 3 AK-47 రైఫిల్స్, 4 SLR రైఫిల్స్, 2 ఇన్సాన్స్, గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో బస్సును ఓవర్టేక్ చేయబోయి 2 బైకులు ఢీకొనడంతో ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వ్యక్తులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సైడ్ లైట్ లేదు, సైడ్ లైట్ నువ్వు బస్సు అక్కడి నుంచి వచ్చేది అనుకో, చాలా బస్ ఏం జాతర ఇట్టు వచ్చినదంటనా. వీళ్ళు ఓవర్ ట్రాక్ చేసి వాళ్ళని కొట్టిండ్రు, బస్సు కూడా వీళ్ళే కొద్దుకున్నారు. బస్కు వాళ్ళకి అసలు సంబంధమే లేదన్న. పల్లెటూపల్లి పిల్లలు చెప్తున్నారు బస్కు వాళ్ళకు సంబంధం లేదు. బస్సును ఓవర్ ట్రాక్ అయినాకనే బస్సు వచ్చిందంట ఇల్లు చిన్న బంధం. ఒంగోలు ప్రకాశం జిల్లా మార్కాపురం కుంట మధ్య ఆదివారం రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది. మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కొట్టాలపల్లి గ్రామముల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ సకాలంలో బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
లోకల్ వాళ్ళు ఆడంటారు కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మృతుడు శివశంకర్ తన స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి మద్యం సేవించినట్లుగా నిర్ధారించే వీడియోలు బయటకు వచ్చాయి. హైవే సమీపంలో ఉన్న ఒక మద్యం దుకాణంలో ఇద్దరు వచ్చి మద్యం కొనుగోలు చేసినట్లుగా దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు దుకాణం నుండి సీసీ ఫుటేజ్ సేకరించారు. బంగారంతో చేసిన సీసా మూత కాదేది స్మగ్లింగ్కు అనర్హం. AI996 విమానంలో దుబాయ్ నుండి వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుండి 170 గ్రాముల బంగారాన్ని IGI విమానాశ్రయంలోని ఢిల్లీ కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. सिक्के कहीं हैं 3-4 हैं नहीं सर सिक्का नहीं है एक ही ब्लॉक है नीचे रख दो वेटिंग मशीन वेइंग मशीन पे नहीं रख इसको కూటమి పాలనలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు ఉపయోగపడ్డ రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ అధినేత పశుపతి లాంటోడని అటువంటి భూతాన్ని బయటికి రానివ్వకుండా సీసాలోనే బంధించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేసి సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పీతల సుజాత, వలవల బాబ్జీ, షరీఫ్, రామకోజు కొల్లు, పెద్దిరాజు, టీడీపీ ఇన్ఛార్జి రామరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ జక్కం శ్రీమన్నారాయణ వైస్ చైర్మన్ గా, డల్లా రత్నరాజు గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా, అదే రామచంద్రరాజు గారిని వేదిక
20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని. అంచేత ఆ భూతం మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం కూడా ఏదో సినిమా ఉంది కదా, ఎందుకు అరుంధతి సినిమాలో కూడా అట్లానే సమాధి చేస్తే పశుపతి ఎట్లా బయటికి రావాలో చూసారు మీరందరూ కూడా. అట్లనే బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఏమైంది, ఎంత విధ్వంసం అయింది ఆ సినిమాలో మనం చూసాం. అదే రకంగా ఇతరులు కూడా శేషాలకు రావాలనే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా తెలుసో తెలియదో ఓటేసి తీశారనుకోండి, బయటికి వచ్చిన వెంటనే ఎవరు మిగుతాడు, ముందు కనిపించాడు. ఎవరైతే మూత తీశాడో వాడిని మిగుతారు. ఎందుకంటే ఆ భూతానికి తెలియదు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు నాకు ఉపకారం చేశాడు, వీడు నన్ను బయట తీసుకొచ్చి నా భూతానికి తెలియదు. చేత అటువంటి భూతం ఏదైతే శేషాల్లో పెట్టి బిడ్డలు పెట్టి మొన్న 24లో బిగించారో దాన్ని శాశ్వతంగా ఆ భూతాన్ని ఆ శేషాలను పెట్టి బిగించి ఉంచాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని. ఈ రోజు హైదరాబాద్ సిటీ పోలీసులు బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపు మారేడ్పల్లి ఎస్పీఎస్ పద్మశాలి గార్డెన్స్లో జరుగుతుంది. పోలీస్ కమ్యూనికేషన్ వీక్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టబడింది. ఈ కార్యక్రమంలో పోలీసులు, రోటరీ క్లబ్ సభ్యులు, స్థానిక బ్యాంకుల ప్రతినిధులు, విద్యార్థులు మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. మొత్తం 312 మంది రక్తదాతలు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో తమ సేవలు అందించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్ అనేది ఒక మహత్తరమైన సేవ. రక్తం అవసరమైనప్పుడు హాస్పిటల్స్కి చేరవేసే ఈ వాలంటరీ క్యాంపులు అనేక ప్రాణాలను కాపాడగలవు. ప్రజలందరూ ఈ సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు. సజ్జన సార్ వచ్చిపోయారా? ఇప్పుడే టైం చెప్తే అన్నం అయిపోయింది. నిన్న కలిసారు కదా మీరు? వస్తారు అంటే ఇక టైం చెప్పలేదు. కరెక్ట్ పెట్టలేదా? ఓకే స్టార్ట్ చేయమంటారు? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంది అక్రాస్ ఆల్ జోన్స్. సో నార్త్ జోన్లో ఇక్కడ మారేడ్పల్లి పిఎస్ లిమిట్స్లో పద్మశాలి గార్డెన్స్లో వీఆర్ హోల్డింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇది పోలీస్ కమమరేషన్ వీక్ సెలబ్రేషన్స్లో part of the event which is being conducted. So దీంట్లో we are associating with Rotary Club and other local banks for doing this noble cause. So దీంట్లో మా police personnel తో పాటు locals కూడా college students and other volunteers తో పాటు we are collecting blood. So we want to send this message to society that blood donation is a very noble cause. చాలా మంది blood లేకపోతే మూలాన they die at the hospitals and ఇట్లాంటి voluntary blood banks దగ్గర మేము blood donate చేసిస్తే you can save lives. So this cause we are doing as part of Police Commemoration Week. Further also throughout the rest of the year as and when maku feasible aitado we will continue to hold such blood donation camps. So we encourage society to come forward and participate in these kind of events for the good of all. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి పాలనలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు, రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రులు హామీ.
గిద్దలూరు వద్ద 2 బైకులు ఎదురెదురుగా ఢీ, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. మావోయిస్టు డివిజన్ కార్యదర్శి ముఖేష్తో సహా 21 మంది లొంగింపు, హింసా మార్గం వీడి శాంతి పురోగతి దిశగా అడుగు. మియాపూర్ మాతృశ్రీనగర్లో 2 ఇళ్లలో దొంగతనం, కుక్క మొరగడంతో ఒక ఇంటి వద్ద దొంగలు పరార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.